మీరు ఎప్పుడన్నా సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించారా? అంటే నాకు డబ్బులు పోయినాయి అని గాని అట్లా ఎప్పుడన్నా? అంటే సైబర్ క్రైమ్ అంటే నాకు కొంచెం ఐడియా ఉందండి. అచ్చచ్చ! ఆ! నాకు సైబర్ క్రైమ్ అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గూడా ఉన్నాడు. అచ్చచ్చ! అక్కడికి కంప్లెయింట్ ఇస్తాము. కాపోతే అది రావడం అనేది ఎవరి చేతిలో ఉండదు. రాదుగా. సైబర్ క్రైమ్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్మ్. ₹1,00,00,000 పోయినాయి, లేకపోతే ఓ 50,00,000 పోయినాయి, హ్మ్. 30,00,000 పోయినాయి కంప్లెయింట్ ఇస్తారు. హ్మ్. కాపోతే అది రావడం అనేది కొంచెం కష్టం. లాంగ్ ప్రాసెస్ అది. వాహ్! చాలా లాంగ్ ప్రాసెస్ అది. హ్మ్. అది ఇంకా అనొద్దు గానీ చిన్న చిన్న ఇంక అమౌంట్స్ ఆల్‌మోస్ట్ అయితే రావు. చిన్న చిన్న అమౌంట్స్ వస్తాయి. ఆ! ఇంకా పెద్ద అమౌంట్స్ అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటది. ఓకే. ఇప్పుడు నాదొకటి 50,000 ఎస్‌బీఐ బ్యాంక్‌లో బ్లాక్ అయిందండి. ఆ! నేను పర్సనల్‌గా గుజరాత్ ఎళ్లి వాళ్ళతో మాట్లాడా. అక్కడికెళ్ళి నేను మాట్లాడా. ఇది 50,000 కోసం 50,000 గుజరాత్ కోసం. ఎళ్లి ఆ! అంటే సింగిల్ పెన్నీ ఈజ్ ఇంపార్టెంట్. కానీ పోయి రావడానికి అవుతదిగా. పోయి రావడానికి నాకు ఒక 10,000 అయింది. ఆ! ఫ్లైట్ టికెట్స్ ఒక 15,000 నాకు ఖర్చయింది. ఆ! కాకపోతే నాకు అంటే నాకు ఏమైందంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం బ్లాక్ అయిందనమాట. అచ్చచ్చచ్చ! ఓకే. ఇంత అవేర్‌నెస్ లేదు. సైబర్ క్రైమ్‌లో బ్లాక్ ఓకే. అయితది. ఆ! సైబర్ వాళ్ళు బ్లాక్ చేస్తారనేది ఫస్ట్ టైం నాకది. ఓకే. అందుకు నేనెళ్ళినా. అసలు ఎందుకు బ్లాక్ చేస్తారు భయ్? ఆ! మీకేం అవసరం నా అమౌంట్ నా అకౌంట్ మీరు బ్లాక్ చేయడానికి? మీరెవరు అని ఆ ధైర్యంతో వెళ్ళినా. ఓకే. అప్పటి వరకు తెలియదు కదా ఈ సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉంది. అవును. ఇట్లా అకౌంట్లు బ్లాక్ చేస్తారు, హోల్డ్ చేస్తారు అని నాకు ఐడియా లేదు కదా. అవును. అక్కడికి నేనెళ్తే ఎవడైతే కంప్లైంట్ ఇచ్చిండో వాడి 7,00,000 పోయినాయంట. వాహ్! వాడేమంటాడు నా 7,00,000 వచ్చేదాకా నీ 50,000 రిలీజ్ చేయను అంటాడు. ఆ! ఇప్పుడు వానికి ఏం బతిలాడితే వదిలేస్తాం ఇంకా. అంతే కదా! బాబా! ఇప్పుడు వాడు 7,00,000 నేను ఏడికనిస్తా. అంతే కదా! అట్లా ఏమైపోయిందంటే అప్పుడు తక్కువ ఉండే, హ్మ్. ఇప్పుడు సైబర్ క్రైమ్‌లో చాలా కేసులు అయిపోయినాయి. కేసులు ఇచ్చి అవును. ఇప్పుడు బెట్టింగ్ అమౌంట్ వస్తే నేను బ్లాక్ చేసేంత స్ట్రిక్ట్ అయిపోయింది సైబర్ క్రైమ్ ఇప్పుడు. బాబా! కాకపోతే ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయడము, అవును. ఆగం చేయడము. ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది కంప్లైంట్ ఎప్పుడైతుంది? నా ఒక రిక్వెస్ట్ అండి, పోయిన అమౌంట్ ఇవ్వండి. హ్మ్. పోయిన అమౌంట్ ఎవ్వరు ఇవ్వరు. విన్నింగ్ అమౌంట్‌లో సైబర్ క్రైమ్ కేసు పడుతుంది. ఇప్పుడు నీ అకౌంట్‌లో ఒక 2,00,000 పడ్డాయి. ఖతం. వాడేం చేస్తాడు సైబర్ క్రైమ్ కేసు వేస్తాడు. ఆ! ఎవడు అవతలోడు ఎవడైతే పోయిండో వాడు కంప్లైంట్ నీ అమౌంట్ ఆగిపోతుంది కదా. అందులోకి ఒక 1,00,000 ఆగిపోతుంది. నువ్వు కష్టపడి నువ్వు అప్పులు తెచ్చి నువ్వు చేసుకుంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా ఏమైపోయిందంటే డైరెక్ట్ వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టే ఉంది కదా! ఇప్పుడు. నీకు సైబర్ క్రైమ్లో కేసు వేసినామంటే ఎన్ని రోజులు అది రిజాల్వ్ అవుతుంది అనేది ఎవరికి ఐడియా లేదు. ఐడియా లేదు. ఇప్పుడు వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెడుతుర్రు. కాకపోతే అక్కడ కేసులు ఆ అకౌంట్లోని సార్ మీకు చెప్తే నమ్మవు. మొన్న ఏదో నేను సైబర్ క్రైమ్ హెడ్ ఎవరో చెప్తే విన్నా. బెగ్గర్స్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఇంకా బెగ్గర్ దగ్గర పోయి నువ్వు ఏడాడుతావు డబ్బులు? మొన్న 'నాగార్జున' సినిమా కూడా వచ్చిందిగా. ఆ, ధనుష్‌ది. ధనుష్ది బెగ్గర్స్ అకౌంట్లలో వీళ్ళు డిపాజిట్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ చేస్తారు ఇండియాలో. నిజమేనా అది? 100% నిజం అది. అబ్బబ్బబ్బబ్బా! ఇంత ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? బ్యాన్ చేయకుండా ఆ! సరే భయ్ నువ్వు క్లబ్బులు పెట్టు, ఆ! పేకాట క్లబ్బులు ఆ క్లబ్బులు పెట్టు, కొంతమంది లాస్ అవుతారు. అవును. ఈ ఆన్లైన్ యాప్ల వల్ల దునియా అంతా లాస్ అవుతుంది. అది ఎవరికి అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. వాడు ఒకడు నీకు చెప్తాను, నా బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒకటి విన్నా నేను. హ్మ్. వాడు ఫ్లాట్ కొనుక్కుందామని 35 లక్షలు అకౌంట్లో పెట్టుకుండు. గత 5-6 ఇయర్స్ నుంచి వాడు డిపాజిట్ చేసుకుంటా ఎఫ్డీలు చేసుకుంటూ వచ్చిండు. ఆ! వాడికి ఎవడు అలవాటు చేసిండో తెలియదు. బెట్టింగ్ యాప్ అలవాటు చేసిండు. లిటరలీగా అండి వాడు 35 లక్షలు 6 మంత్స్లో పోగొట్టిండు. ఒక 5 ఇయర్స్ కష్టం మంది. అబ్బబ్బా! 5 ఇయర్స్ వాడు కష్టపడి డిపాజిట్ చేసుకొని వచ్చి చేసుకుంటే ఒక 6 మంత్స్లో వాడి 35 లక్షలు వెళ్ళిపోయినాయి. సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. బా! ఏం చేస్తాడు వాడు? మీరెట్లా బయటపడ్డారన్న ఈ ఊబిలోంచి? నాకు ఊపిలేంటనే నా బ్రదర్ చనిపోయినాక నాకు ఒకటి ఇంకా మైండ్ రిఫ్రెష్ చేసుకొని ఆ! మా ఫ్రెండ్ గౌడ్ సాబ్ అని చెప్పిన కదా, అవునవును. తన చెప్పడం వల్ల హెల్ప్. ఆ! అట్లా కొంచెం ఇంకొద్దు ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మనం వెళ్ళామంటే జీరోలో వెళ్తాం తప్పితే కానీ హీరోలు అయితే కాము. హ్మ్. బెట్టింగ్ యాప్స్లో జీరో తప్ప హీరోలు ఉండరు. హ్మ్. బా! సూపర్. ఆ! హీరోలు జీరోలే ఉంటారు, హీరోలు ఉండరు. నో హీరోస్. కాకపోతే హీరోలు ఆ జీరోల కోసం ప్రమోషన్ చేస్తారు. ఆ! వాళ్ళకు ఉండాలండి బుద్ధి, జ్ఞానము, సిగ్గు, లజ్జ. వాడు తినేది అన్నమా లేకపోతే సూపర్. ఏమంటారు అశుద్ధ మానసు. చచ్చిపోయిన వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకుంటారు ఆ హీరోలు. ఆ! ఎవడండి ఎవడు చెప్పిండు ప్రమోట్ చేయమని? హ్మ్. ఒక రియల్ ఎస్టేట్ యాడ్ కోసం ప్రమోట్ చేయి.
ఒక రియల్ ఎస్టేట్ లేకపోతే ప్రమోట్ చేయి, లేకపోతే ఒక షాప్ ఓపెనింగ్కి ప్రమోట్ చేయి. ఓకే, ఒక దానికోసం ప్రమోట్ చేయి. ఎవడండి ఈ బెట్టింగ్ యాప్ల కోసం ప్రమోట్ చేస్తే ఇంకోటి వీళ్ళకి డబ్బులు ఇచ్చినోని పట్టుకోవాలి ఫస్ట్. అది ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఉంది కదా, మొన్న కేసులు వేసి ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ దే ఆర్ ఆల్ స్ట్రిక్ట్లీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ చాలా హార్డ్ వర్క్ చేసింది. వీళ్ళు మళ్ళా తర్వాత అదే ఇన్స్టాలో యాడ్స్ వస్తున్నాయి, అదే చేస్తారు. అవును, మరి తెలంగాణలో బ్యాన్ అంటున్నారు, ఎట్లా ఓపెన్ అవుతున్నాయి? ఇక్కడ ఓపెన్ కాకూడదు కదా. అవి ఇండియన్ యాప్స్ కదా, తెలంగాణ యాప్కి సంబంధం లేదు కదా. అచ్చా, ఇప్పుడు త్రూఅవుట్ వరల్డ్ ఉన్నాయి అవి. అంటే రీజియన్ లో ఓపెన్ కాకూడదు కదా, అట్లా ఉండదా? అది ఉండాలంటే అది చాలా కష్టం అండి. ఎక్కడ నువ్వు ఎన్ని సైట్లు బ్లాక్ చేస్తావు, ఎన్ని ఏం చేస్తావు చెప్తున్నా కదండి. ఆడ నేను డిపాజిట్ చేస్తే కిరాణా జనరల్ స్టోర్కి పోతుంది. ఎవడాడు కిరాణా జనరల్ స్టోర్ ఏడికని వచ్చింది యాప్లో అంటే అట్లాంటి అకౌంట్లు తీసుకొని వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు. ఇప్పుడు కరెంట్ అకౌంట్, ఇప్పుడు ఒక కంపెనీకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. బెట్టింగ్ యాప్ అంటే ఒక ఏమంటారు కరెంట్ అకౌంట్ ఉండాలి. ఆ కరెంట్ అకౌంట్ వాడు 100 చేంజ్ చేస్తుండు. మీరు ఇంకెక్కడ వాడు డిపాజిట్ చేస్తే కిరాణా జనరల్ స్టోర్ వస్తుంది, శారీ హౌస్ అని వస్తుంది, ఇంకోటి ఏంది మన గ్రాసరీస్ అని వస్తుంది. అరే ఎవర్లా మీరంతా ఏడికని పుట్టిర్రా? ఆపోని అకౌంట్ ఇవ్వండి రా, వాన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నేను అదే అంటున్నా సార్, మీరు 100% యూపీఐ ట్రాన్సాక్షన్ బంద్ చేస్తే మీకు 0. రైట్. పేరెంట్స్కి ఏం చెప్తారన్న ఈ ఇప్పుడు బెట్టింగ్ ఆట వైపు వెళ్ళకుండా పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? కంట్రోల్ అంటే అండి మీరు మానిటర్ చేయాలి, పిల్లల్ని మానిటర్ చేయాలి. పిల్లల్ని అట్లీస్ట్ ఒక మీకు డే కాకపోయినా 1 week ఒకసారి, 10 daysకి ఒకసారి, లేదంటే మంత్కి వన్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు మీరు ఒకటండి, మీరు మానిటర్ అంటే ఏం లేదు, ఫైనాన్షియల్ మానిటర్ చేయాలి. కరెక్ట్. ఫైనాన్షియల్ మానిటర్ అంటే నా కొడుకు, నా కూతురు, లేకపోతే నా వైఫ్, నా హస్బెండ్, ఓకే, సొసైటీలో ఉన్న వాళ్ళంతా వీడు డబ్బులు ఏం చేస్తాడు. నేను పాకెట్ మనీ ఇచ్చిన. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలామంది ఎడిక్ట్ అయిపోయారు, అర్థమైతలేదు వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు ఒక 5,000 10,000 పాకెట్ మనీ ఇస్తే వాడు రమ్మీ యాప్లో వేస్తాడు, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్లో వేస్తాడు. అది కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఒక 10,000 ఇచ్చినావు మీ అబ్బాయికి, 10,000 అడుగు ఒక 2 days తర్వాత 3 days తర్వాత ఏం చేసినావు ఈ 10,000 అంటే వానికి ఒక ఇండైరెక్ట్గా వానికి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. 100% రెస్పాన్సిబిలిటీ ఎందుకు వస్తుంది? అరే మా ఫాదర్ అడుగుతుండు, మా మదర్ అడుగుతుంది, నేను ఈ డబ్బులు ఏం చేస్తున్నా అడుగుతుంది, నా చూడండి. మీరు వీక్లా ఒకరోజు మీ అబ్బాయి ట్రాన్సాక్షన్ చూడండి, వాడు ఏం చేస్తుండు. ఇప్పుడు అంతా ఆన్లైన్ ఫోన్పే, గూగుల్ పే ఉంది కదా. మీరు ఒక్కసారి 1 weekలో ఒక 1 hour టైం తీసుకొని వాడి ట్రాన్సాక్షన్ చెక్ చేయండి. వాడు ఎక్కడికి వెళ్తుండు, మూవీకి వెళ్తుండా, లాడ్జ్కి వెళ్తుండా, లేకపోతే సినిమాకి వెళ్తుండా, లేకపోతే తిరేనికి పార్క్లోకి పోతుండా, నీకు ఫైనాన్షియల్ చూస్తే తెలిసిపోతుంది కదా. ఈజీగా ఆ కంట్రోల్ ఉండట్లేదు. మా అబ్బాయి పబ్బుకి వెళ్తాడంట, స్టేటస్ అయిపోయింది. మా అబ్బాయి మై సన్ గోయింగ్ టు నెక్స్ట్ మంత్ లండన్. వాట్ ఈస్ డూయింగ్ ఇన్ లండన్? వాడు 10th class 11th class ఉంటాడు, లేకపోతే ఒక డిగ్రీ ఏదో పాస్ అయి ఉంటాడు. వాడు లండన్లో పోయి ఏం చేస్తాడు? మళ్ళీ వాడు వస్తాడా? వాడు వచ్చినాక వాని మీద ఫైనాన్షియల్ వానికి మానిటరింగే ఉండదు, ఫైనాన్షియల్ మానిటరింగ్ ఉండదు. వాడు ఏం చేస్తుండో ఏం లేదు. బేసిక్ ఏంటంటే అండి, ఇక్కడ ఏదైతే ఈ బిగ్ షాట్స్ ఉంటారో వాళ్ళ కొడుకుల వల్ల 100 మంది అబ్బాయిలు చెడిపోతారు. వాడు ఆడతాడు బెట్టింగ్స్, వాడిని చూసి పక్కన ఫ్రెండ్ ఆడుతాడు, మౌత్ పబ్లిసిటీ వెళ్తుంది తప్పితే కానీ వేరే ఏం లేదండి ఇక్కడ. రైట్ అన్న, ఫైనల్గా ఈ ఆట మీద పిచ్చితో డబ్బులు పోగొట్టుకున్న యూత్కి ఏం చెప్తారు? మీరు ఈ ఆన్లైన్ గేమ్స్లో ఆడితే జీరోలు అవుతారు తప్ప హీరోలు అవ్వరు. రైట్. ఒకటి. ఇంకొకటి, మీకు కష్టపడండి, జాబ్ చేసుకోండి, ఓకేనా. ఈజీ మనీకి వెంపర్లు ఆడకండి. ఈజీ మనీ ఎలా వస్తుందో వితిన్ సెకండ్స్లో అలానే వెళ్ళిపోతుంది. అది కొందరికి, ఎవరికో లక్షలో ఒకరో ఇద్దరికో అది అవ్వచ్చు, కానీ అందరికీ అయితే అవ్వదు.